ఆయన జెరూసలేంకు వెళ్లే ముందు ఏడ్చాడు. ఆయన భవిష్యత్తులో ఎవరిని చూశాడు? ఆయన జెరూసలేంలోకి గాడిదపై వెళ్తున్నప్పుడు వీధులన్నీ ఖర్జూరపు కొమ్మలతో నిండిపోయాయి. ప్రజలు రాజుకు జయము అని అరిచారు. కాని యేసు ఏడ్చాడు, ఎందుకంటే ఆయన ప్రజల హృదయాలను, వారి భవిష్యత్తును చూశాడు. లూకా 19 ఇలా చెబుతోంది. ఆయన దగ్గరకు వచ్చి ఆ పట్టణమును చూచి దాని విషయమై ఏడ్చెను. ఆయన ఆ ఉత్సవం దాటి చూశాడు. పరలోకమును చూడలేని ఒక నగరం. ఆయన వినాశనం వస్తుందని, రక్తపాతం జరుగుతుందని, దేవాలయం శిథిలావస్థకు చేరుతుందని, వేలాది మంది చెల్లాచెదురై నిరాశతో ఉంటారని చూశాడు. వారి గడపలోకి శాంతి వచ్చింది, కాని వారు తలుపు మూసేశారు. ఆయన కేవలం ఒక నగరాన్ని మాత్రమే చూడలేదు. గర్వంతో కోల్పోయిన ఆత్మలను, వారి మధ్య ఉన్న దేవుడిని గుర్తించలేనంతగా పరధ్యానంలో ఉన్న హృదయాలను చూశాడు. నేటికి ఆయన ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. మీరు ఆయన మిమ్మల్ని దాటి వెళ్ళకూడదు అనుకుంటే, ఆమెన్ అని టైప్ చేసి, ధన్యవాదాలు యేసు అని ప్రకటించండి.